కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో ఒక ఆదివాసీ మహిళకు జరిగిన అన్యాయం గురించి ఆలోచిస్తా ఉంటే గుండె తరుక్కుపోతుంది. 3 రోజుల క్రితం ఆ మహిళ మీద అత్యాచార యత్నం జరిగితే ముఖం మొత్తం ఛిద్రం చేసి ఆమెను హత్య చేయడానికి ఒక దుండగుడు దుశ్చర్యకు పాల్పడితే పోలీసు యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం లేటుగా నిద్రలేచింది. అసలు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసులకు కనీస రక్షణ ఉందా లేదా అనే విషయం ఈ ఇన్సిడెంట్ వల్ల తేటతెల్లమైంది. రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఆదివాసుల మాన ప్రాణాలకు కూడా రక్షణ కల్పించలేకపోతే ఇంకెవరికి రక్షణ కల్పిస్తుంది ఒకసారి ఆలోచన చేయాలి. తరచుగా జైనూర్లో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి. అల్లరి మూకలు, ముష్కరులు తరచుగా దాడులు చేస్తున్నారు. పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. కాబట్టి వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. ఎవరైతే దుండగుని పట్టుకున్నామని చెప్తున్నారో ఆయనని కఠినాతి కఠినంగా హత్యాయత్నం మరియు SC/ST అట్రాసిటీ కేసు అండ్ రేప్ ఇవన్నీ చట్టాల కింద, ఇవన్నీ క్లాజెస్ కింద, సెక్షన్స్ కింద ఆయనను కఠినంగా శిక్షించాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి సత్వర న్యాయం అందించాలి. భవిష్యత్తులో ఇట్లా ఆదివాసుల మీద, మహిళల మీద ఇటువంటి దాడులు జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎంతసేపు పోలీసు కానీ, అధికార యంత్రాంగం కానీ, అధికార పార్టీ నాయకులకు అడుగులకు మడుగులొత్తడం, వారి కనుసరణలో అక్కడ కార్యకలాపాలు నిర్వహించడంలోనే చాలా బిజీ అయిపోయారు. కాబట్టి ప్రజల మాన ప్రాణాల కనీస రక్షణ లేని పరిస్థితిలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక్కడైనా మీరు కళ్ళు తెరవండి. ఇవాళ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన అన్యాయం మొత్తం సభ్య సమాజాన్ని తలదించుకునే విధంగా తయారైంది. కాబట్టి నేను డిమాండ్ చేసేది ఒక్కటే, తప్పకుండా బాధితురాలికి సత్వర న్యాయం జరగాలి, పూర్తి స్థాయి భద్రత కల్పించాలి, పూర్తి స్థాయి వైద్యం కల్పించాలి. భవిష్యత్తులో ఈ ముష్కరులు, అల్లరి మూకలు ఎవరైతే తరచుగా ఇటువంటి దాడులు జరుగుతున్నాయో, దాడులకు పాల్పడుతున్నారో భయం లేకుండా వాళ్ళకు భీతి గొలిపే విధంగా వారికి చట్టం ముందు కఠినమైన శిక్ష విధించాలని నేను డిమాండ్ చేస్తున్నా. జై హింద్.